తను చదువులో ఎలా ఉండేది అసలు? చదువుల్లో బాగా చదివేదండి. ఓకే. ఎక్కడ కూడా ఆగలేదు. అంటే టూ ఇంటెలిజెంట్ అనను, బట్ తను మాత్రం ఎక్కడ ఆగకుండా మంచిగా చదువుకుంటూ ఫస్ట్ క్లాస్ పాస్ అవుతూ వచ్చింది. 10th అలాగే అయింది. 10th అయిపోగానే వీళ్ళ డాడీ చనిపోయాడు కాబట్టి నేనేం ఆలోచించానంటే, పెద్దగా అయిపోయింది అమ్మాయి, 15 years అయిపోయింది. సో చాలా క్యూట్గా ఉండేది. ఓకే. సో ఈ అమ్మాయిని ఒక్కదాన్ని వదిలిపెట్టేస్తే నేను వచ్చేవరకేమో లేట్ అయిపోతుంది. మగపిల్లాడిని అంటే మా ఓనర్స్ ఇంట్లోనో తెలిసిన వాళ్ళ ఇంట్లోనో పెడతాను ఆ 3 hours. కానీ ఆడపిల్ల అయిపోయింది, ఏమవుద్దో అని ఒక భయంతో ఏం చేశానంటే ఎస్ఆర్ నగర్లోని గౌతమ్ రెసిడెన్షియల్ కాలేజ్లో జాయిన్ చేశాను. బైపీసీలో జాయిన్ చేశాను. జాయిన్ చేసి హాస్టల్ కూడా వాళ్ళదే ఉంది, కాలేజ్ వాళ్ళదే ఉంది, గర్ల్స్ హాస్టల్. అది గర్ల్స్ హాస్టల్ బాగుంటుంది అని చెప్పి గర్ల్స్ హాస్టల్లో పెట్టేసి రెసిడెన్షియల్లో జాయిన్ చేశాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 10th అయిపోగానే. అక్కడ తను చదువుకుంటున్న టైంలోనే సిద్ధార్థ రెడ్డి కో ఎడ్యుకేషన్, కాలేజ్ ఏమో కో ఎడ్యుకేషన్, గర్ల్స్ది మాత్రం సపరేట్ ఉంది, బాయ్స్కు గర్ల్స్కు సపరేట్ హాస్టల్, చదవడం మాత్రం కోయిడ్. అందులో సిద్ధార్థ రెడ్డి కూడా ఉన్నాడు అక్కడ. ఓకే. సో నాకు అప్పటికి ఉన్నాడు అంటే తర్వాత చెప్పింది పాప, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎట్లా కలిసాడు అంటే అప్పుడు నాకు ఇదంతా చెప్పింది. సో ఇదంతా కూడా సినీ రంగ ప్రవేశం కాకముందు తన పరిచయం ఆల్రెడీ అక్కడే చదువుకుంటున్నాడు. తను కూడా కో ఎడ్యుకేషన్లో ఉన్నాడు, వన్ ఆఫ్ ది స్టూడెంట్. ఓకే. అంటే ఇప్పుడు ఈ సినీ రంగ ప్రవేశం చూసుకున్నట్లయితే మీ ప్రమేయం ఏమైనా ఉందా, లేకపోతే తను స్వతహా తీసుకున్నటువంటి నిర్ణయం? నా ప్రమేయం లేదండి. నేను బైపీసీ చేసి తనను ఒక మంచి డాక్టర్ చేయాలి అంటే, నాకు మా హస్బెండ్ ఉన్నప్పుడు అనుకునేవాళ్ళం, పాపను డాక్టర్ చేయాలి, బాబుని పైలట్ చేయాలా. ఓకే. అలా అనుకునేవాళ్ళం. మాకు ఒక ఎయిమ్, పేరెంట్స్కి ఆ 2 aims ఉన్నాయి. బాబును ఎయిర్పోర్ట్లో పైలట్గా చూసుకోవాలి, పాపను డాక్టర్ చేయాలి. ఆ రెండింటితోటే మేము అందుకనే ఎడ్యుకేషన్ బాగుండాలని చెప్పి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. మాకు ఎక్స్పెండిచర్ ఎక్కువైపోయినా, ఫీజెస్ ఎక్కువైపోయినా సెంటాన్స్లో జాయిన్ చేసినాం ఆమెను, ఎడ్యుకేషన్ బాగుంటుంది అని. నేను ఇక్కడ ఎస్ఆర్ నగర్ గౌతమ్ రెసిడెన్సీలో కూడా ప్రైవేట్ కాలేజ్, ప్రైవేట్ హాస్టల్, ఫీజెస్ ఎక్కువైపోతాయని, నాకు బర్డన్ హెవీగా అయిపోతుందని తెలిసినా నేను జాయిన్ చేసిన. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫర్దర్ బాగుండాలి, ఏ కాంపిటీషన్ అయినా తట్టుకునేటట్టుగా ఎడ్యుకేషన్లో ఉండాలనే ఉద్దేశంతో నేను జాయిన్ చేసిన. సినిమా రంగం అని అనుకోలేదు అప్పుడు, అనుకోలేదు.